వెల్కమ్ టు ద సినిమా రీల్. దిస్ ఈజ్ యువర్స్ గణేష్. ఈ రోజు మనం బాక్స్ లో వచ్చి బాక్స్ ఆఫీస్ బదులు పట్టిన సినిమా గురించి మాట్లాడకపోయే సినిమా ఆంధ్రావాలా. మర్యాదగా రెండు విషయాలు గుర్తుంచుకో. నంబర్ 1, అదేంటి ఆంధ్రావాలా అనుకుంటున్నారా? ఆంధ్రావాలా క్రియేట్ చేసిన వైబ్ అలాంటిది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సినిమా రిలీజ్ ముందు వరకు ఆంధ్రావాలా అంటే బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టే సినిమా అని అనుకునేవాళ్ళు భయ్య. నిజం చెప్తున్నా భయ్య, ఈ సినిమాకి వచ్చిన హైప్ కానీ బజ్ కానీ ఎన్టీఆర్ సినిమాలో ఏ సినిమాకి రాలేదు. ఓపెన్ గ్రౌండ్లో ఆడియో ఫంక్షన్ అయితే మహా అయితే ఒక 50,000 మందో 1,00,000 మందో వస్తారు. కానీ ఈ సినిమాకి మాత్రం ఎంతమంది వచ్చారో తెలుసా? 4 ట్రైన్లు, 50 బస్సులు, 100 కార్లు, 500కు పైగా బైకులు, ఇసకేస్తే రాలనంత జనం. ఇదంతా ఒక 20 ఏళ్ల కుర్రోడు అప్పట్లో సృష్టించిన విధ్వంసం. ఏంటి ఇంకా అర్థం కాలేదా? అదే భయ్య, ఎన్టీఆర్ కెరీర్ లోనే కాదు తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే ఆడియో వేడుక ఆంధ్రావాలా. సింహాద్రితో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఒక స్ట్రాంగ్ ఫ్యాండమ్ ని బిల్డ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఎలాంటి సినిమా తీస్తాడా అనే టైంలో ఒక బ్యాంగర్ అనౌన్స్మెంట్. పూరితో సినిమా అనగానే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. డ్యూయల్ రోల్ అనేసరికి ఎక్స్పెక్టేషన్ స్కై లెవెల్కి వెళ్ళిపోయాయి. అప్పట్లో పూరికి ఒక అలవాటు ఉండేది. సినిమా ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, 5-6 నెలల్లోనే తన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో సినిమాని కంప్లీట్ చేయడం, అనుకున్న డేట్ కి సినిమాని రిలీజ్ చేయడం. ఈ విషయాల్లో పూరిని కొట్టేటోడు ఈ రోజు డైరెక్టర్లో ఎవరూ లేరు. ఈ ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ సందర్భంగా ఎన్టీఆర్ పుట్టిన ఊరైన నిమ్మకూరులో వాళ్ళ తాత నానమ్మల విగ్రహాలు ఆవిష్కరించాడు. తన అభిమాన నటుడిని దగ్గరగా చూడాలన్న కుతూహలంతో రాష్ట్రం నలుమూలల నుంచి ఫ్యాన్స్ అందరూ ఎగబడ్డారు. ఈ ఆడియో ఫంక్షన్ కి ఏ ఆడియో ఫంక్షన్ కి లేని విధంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే అభిమానుల కోసం స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ టు గుడివాడ, విజయవాడ టు గుడివాడ, వైజాగ్ టు గుడివాడ, తిరుపతి టు గుడివాడ. ఒక్కొక్క ట్రైన్కి ఎన్టీఆర్ ఒక్కొక్క సినిమా పేరుతో ట్రైన్లు నడిపించారు. 4 స్పెషల్ ట్రైన్లు, 4 ట్రైన్లకి సపరేట్ నేమ్స్. ఒక ట్రైన్కి ఆది అని, ఒక ట్రైన్కి సింహాద్రి అని, అట్లా ఎన్టీఆర్ సినిమాలన్నీ 4 ట్రైన్లకి పెట్టారు. 4 ట్రైన్లే కాదు భయ్య, 50 బస్సులు, 100 కార్లు, 500కు పైగా బైకులు, ఇసకేస్తే రాలనంత జనం. ఇంకా ఎంతమంది వచ్చారో మేము ఒక్క వదిలేస్తున్నా. గుడివాడలో మొదలైన ర్యాలీ అభిమానుల మధ్య ఎంతో కోలాహలంతో, ఒక లారీ నిండా పూలు, ఒక లారీ నిండా మందుగుండు సామాను. అప్పటి వరకు ఒక హీరోని పేపర్లోనూ లేదా గోడ మీద పోస్టర్లోనూ చూసే జనాలు రియల్ గా చూడడం అనేసరికి ఆ చుట్టుపక్కల ఊర్లో ఉన్న ముసల, మొతక, పిల్ల, జల్ల అందరూ రోడ్ల మీదకి వచ్చేసారు. ఇప్పటికీ నాకు బాగా గుర్తు. ఏంటి అందరూ ఎక్కడికి వెళ్తున్నారు అంటే, నా చిన్నప్పుడు బొడ్ ఎన్టీఆర్ని చూడ్డానికి వెళ్తున్నాం అని చెప్పేసి అనేవాళ్ళు. అప్పట్లో ఎన్టీఆర్ ని బొడ్ ఎన్టీఆర్ అని పిలిచేవాళ్ళు ఊళ్ళల్లో. ఈ ర్యాలీ మొత్తానికి హైలైట్ ఏంటంటే, ఈ ర్యాలీ మొదలైనప్పటి నుంచి ఆ 25 కిలోమీటర్లు అంత ఎండలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రతి ఒక్క అభిమానికి హాయ్ చెప్పడం, పలకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎక్కడా కూడా అలసిపోకుండా స్ట్రాంగ్ గా ఆ 25 కిలోమీటర్స్ నుంచోవడం అనేది చాలా కష్టమైన పని అనుకోవచ్చు. ఎంతో కోలాహలంగా మొదలైన ర్యాలీ నిమ్మకూరు చేరేసరికి లక్షల మంది అభిమానుల రాకతో ఒక 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆగిపోయింది. నిమ్మకూరు చేరుకున్న ఎన్టీఆర్ ఎంతో మంది అభిమానుల మధ్య వాళ్ళ తాత నానమ్మ గారుల విగ్రహాలను ఆవిష్కరించాడు. నిమ్మకూరు రోడ్లు మాత్రం జనాలతో నిండిపోయాయి. యాంకరింగ్ చేయాల్సిన సుమా గారు కూడా స్టేజ్ దాకా వెళ్ళలేక మధ్యలో నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళకుండా మధ్యలో క్రౌడ్ చూసి ఫైనల్ గా 10 లక్షల మంది అభిమానులతో మూవీ టీం మధ్యలో ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ జరిగింది. మీరు నమ్మరు భయ్యా, ఆడియో ఫంక్షన్ తర్వాత రోజు ఆ సభా ప్రాంగణంలో 2 లారీల చెప్పులు వచ్చాయంటే మీరు నమ్ముతారా? అది భయ్యా ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ ఉన్న హైప్. ఇప్పుడంటే ఒక సినిమాలో పాటలు ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నారు, కానీ ఒకప్పుడు అలా కాదు. ఒక సినిమాలో 6 పాటలు ఒకేసారి రిలీజ్ అయ్యేవి. ఆ ఆడియో క్యాసెట్ల కోసం అభిమానులంతా ఆడియో షాప్ ముందు నించునేవాళ్ళు. వాటికి ఒక సపరేట్ మార్కెట్ ఉండేది. ఇప్పుడేమో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, కానీ ఒకప్పుడు సినిమా ముందు ఫంక్షన్ అంటే ఆడియో ఫంక్షన్. సినిమాకి ఒక నెల రోజుల ముందు సినిమాని మార్కెట్ లో వదలడానికి అప్పట్లో ప్రొడ్యూసర్స్ ఆడియో ఫంక్షన్స్ చేసేవాళ్ళు. ఆ ఆడియో ఫంక్షన్ తోనే సినిమా బజ్ అనేది క్రియేట్ అయ్యేది. ఇక ఆంధ్రావాలా ఆడియో విషయానికి వస్తే, ఆంధ్రావాలా మూవీకి చక్రి మ్యూజిక్ అందించాడు. 6 పాటలు బ్లాక్ బాస్టర్స్. ఆ రోజుల్లో ఏ ఆటోలో ఉన్నా, ఏ డెక్ లో ఉన్నా ఆంధ్రావాలా పాటలే. ఈ సినిమాలో మొదట వచ్చే నాయరే నాయరే సాంగ్ గాని, మల్లెతీగరో సాంగ్ గాని, ఉంగా ఉంగా సాంగ్ గాని,
ఫ్యాన్స్ ని కుదిపేశాయి. ఆ టైంలో మ్యూజిక్ బ్లాక్ బస్టర్ కొట్టి మంచి హైప్ తీసుకొచ్చిన సినిమా ఆంధ్రావాలా. ఫైనల్ గా సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది జనవరి 1, 2004. ఒక రోజు ముందు నైటే అంటే 31st నైటే ఫ్యాన్ షోస్ పడ్డాయి. సినిమా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయింది. ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అయిపోయారు. ఎన్టీఆర్ అంత చిన్న ఏజ్ లోనే పెద్ద గెటప్ వేయడం, అది ఎన్టీఆర్ కి సూట్ కాకపోవడం, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయింది. అయినా గానీ పూరి మాస్ డైలాగ్స్ ని, ఎన్టీఆర్ స్టెప్పుల్ని, చక్రి మాస్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేయడానికి ఫ్యాన్స్ రిపీటెడ్ గా సినిమాకి వెళ్ళారు. మొన్న రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒకడు మొబైల్లో రీల్స్ చూస్తూ మ్యాట్ ఆడియో తాలూకా ఎన్టీఆర్ నాయరే నాయరే స్టెప్స్, కళ్యాణ్ శంకర్ వేసిన డాన్స్ వీడియో చూపిస్తూ ఇదేంట్రా మరో డైరెక్టర్ అనుకుంటున్నారా, డాన్సర్ అనుకుంటున్నారా అని నాకు చూపించాడు. ఆ టైంలో నేనేం చెప్పానంటే, మన మైండ్ లో, అతనికే కాదు మన మైండ్ లో కూడా ఒక సినిమా తాలూకా లేదా ఒక పాట తాలూకా కొన్ని గుర్తులు మన మైండ్ లో ఉండిపోతాయి. ఆ వైబ్ మనం ఎంజాయ్ చేసిన వైబ్ మైండ్ లో ఉండిపోద్ది. ఆ పాట ప్లే అయినప్పుడు మనకు తెలియకుండా ఆటోమేటిక్ గాను ఒక చెయ్యో ఒక హ్యాండ్ అట్లా షేక్ చేస్తూ ఉంటాం. సో మనోడు కూడా నాకు తెలిసి అదే జరిగింది. ఆ నాయరే నాయరే అన్న సాంగ్ ఈ రోజుల్లో క్రియేట్ చేసిన వైబ్ కదా, అది ఆటోమేటిక్ గా ఆ పాట వింటే మనకు కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది. అదే వైబ్ ని ఆ రోజు ఆ కళ్యాణ్ శంకర్ ఆ స్టేజ్ మీద చూపించాడు. ఎందుకంటే ఆ పాటలో ఉన్న భావం కానీ, ఆ వైబ్ కానీ, ఆ యుపోరియా కానీ ఏ సాంగ్ లో ఉండదు నాకు తెలిసి. మంచి చెడ్డేనురా సృష్టిలో రెండే కులాలురా, రారో నందమయ్య మంచితో జోడి కడదామురా, కాని పనే లేదు అనే మొండి ఘటం నేనురా, శత్రువుల గుండెలలో స్థాన భయం నేనురా, కొడితే కొట్టాలి తిడితే తిట్టాలి, బరిలో దిగాక గెలుపు తలుపు తట్టాలి, చెలిమే కట్టాలి భరతం పట్టాలి, మనిషే పుట్టాక కలిసి మెలిసి ఉండాలి, నాయరే నాయరే ఓ నాయరే నాయరే నన్నారే బాబా, నాయరే 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 బాబా. ఈ పాట నేను ఎప్పుడైనా ఉంటాను, ఇప్పుడు గుర్తుందంటే అది ఆ చక్రి క్రియేట్ చేసిన వైబ్ అండ్ పూరి క్రియేట్ చేసిన వైబ్, ఎన్టీఆర్ క్రియేట్ చేసిన వైబ్, అది ఆంధ్రావాలా. మీరు మాత్రం ఈ వైబ్ని థియేటర్లో మిస్ అయితే May 19th ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ ఉందంటున్నారు, కన్ఫర్మ్ తెలియదు. ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు భయ్య. ఎందుకంటే సినిమా స్టోరీ ఎలాగున్నా సినిమా సాంగ్స్ మాత్రం థియేటర్ షేక్ అవుతాయి, అంత వైపు ఉన్న సాంగ్స్. ఎన్టీఆర్ కల్ట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసిన సినిమా భయ్య ఇది, అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఏ థియేటర్కి వస్తారో చెప్పండి, నేను వస్తా, కలిసి ఎంజాయ్ చేద్దాం. ఇది భయ్య ఆంధ్రావాలా క్రియేట్ చేసిన వైపు. నెక్స్ట్ మన బాక్స్లో వచ్చి బాక్స్ ఆఫీస్ని బదులు కొట్టిన ఏ సినిమా గురించి మాట్లాడుకోవాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అంతవరకు ఉంటా. సైనింగ్ ఆఫ్, యువర్స్ గణేష్.